వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు ఒకసారి వినండి. పవన్ కళ్యాణ్ గతంలో తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ వ్యక్తుల గురించి, తెలంగాణ భాష గురించి, తెలంగాణ నడవడి గురించి చాలా నీచ స్థాయిలో విమర్శ చేశారు. అందుకే వారిని మేము పవన్ కళ్యాణ్ గారు దిష్టి కళ్యాణ్ అంటాం. వారిని తెలంగాణ ప్రజలు ఆదరించరు. పవన్ కళ్యాణ్ మాటల్ని తెలంగాణ ప్రజలు నమ్మరు. మరి రాజకీయాలు చేసుకుంటే ఆంధ్రలో చేసుకోవాలి, కానీ తెలంగాణలో వారు నమ్మే పరిస్థితి లేదు. బీజేపీ నాయకుల్ని వారు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ప్రజలు ఈసారి నమ్మరు. భిక్షాంది మాకసి ఓట్లు అడిగిపెట్టిన దుస్థితికి పోయినారంటే తెలంగాణలో బీజేపీ దీనస్థితి అర్థమవుతా ఉంది. పవన్ కళ్యాణ్ ఆంధ్ర నాయకులు వచ్చి ఓట్లు అడుగుతుంది తప్ప వాళ్ళకి ఓట్లు రానే పరిస్థితి కనబడలేదు. యాజ్ చీజ్ గా బీజేపీని తెలంగాణలో ఆదరించే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలు విఘ్నులు. మీరు దేవుల పేరిట, మతం పేరిట మోసం చేయాలని మళ్ళీ ప్రయత్నం చేసినా తెలంగాణ ప్రజలు కోరుకుంటుంది వారి అభివృద్ధి, వారి సంక్షేమం. ఆ సంక్షేమం, ఆ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణంగా ఇస్తుంది. కాబట్టి ఇవాళ 90% పైగా మున్సిపాలిటీ కాంగ్రెస్ కాబట్టి ఆ భయంతో పవన్ కళ్యాణ్ లాంటి చరితామని బీజేపీ నాయకుడు పరిస్థితి వచ్చింది. విన్నారుగా ఆయన మాట్లాడినటువంటి మాటలు. పవన్ కళ్యాణ్ కాదు, దిష్టి కళ్యాణ్. తెలంగాణలో బీజేపీని ఎవరు ఆదరించట్లేదు. పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలు కలిసి భిక్షాందేహని వాళ్ళు అడుక్కున్నారు. పవన్ కళ్యాణ్ చెప్తే తెలంగాణ ప్రజలు ఓట్లేరు, వాళ్ళకి విజ్ఞత ఉంది. ఆయన ఆంధ్రాలోనే రాజకీయాలు చేసుకోవాలి. ఇది టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి ఆ 1.5 minute ప్రసంగానికి సినాప్సిస్. ఇది ఒక చాలా విచిత్రమైనటువంటి పరిణామం తెలంగాణ రాష్ట్రంలో ఉంది అనడానికి ఇది కూడా ఒకానొక సాక్ష్యం అండి. పవన్ కళ్యాణ్ని దిష్టి కళ్యాణ్ అని మాట్లాడారు. ఎవరి దిష్టి పడిందో కోనసీమలో. ఎందుకంటే మొన్న అక్కడ డ్రైన్కి వెళ్ళి కొబ్బరి చెట్లు ఎండిపోయినటువంటివి ఇవి చూశారు కదా, శంకరగుప్తం డ్రైన్ దగ్గర. అక్కడ మాట్లాడినటువంటి మాటలు, ఆ మాట్లాడినటువంటి దాంట్లో దానికి వీడియోలు కూడా చూపించాం. ఎవరు మాట్లాడారు, ఏం మాట్లాడించారు గతంలో అన్నటువంటిది. సో దానికి కూడా అప్పుడు సమర్థించి కేసీఆర్ వాళ్ళు అప్పుడు మాట్లాడారు కాబట్టే కదా పవన్ కళ్యాణ్ మాట అన్నాడు అని ఇదే మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడినటువంటి వ్యక్తి. మరి ఇప్పుడు వచ్చేంటి పవన్ కళ్యాణ్ని బీజేపీ వాళ్ళు పిలిస్తే అక్కడ ప్రచారం కోసం అని చెప్పి ఇంత భయపడ్డాం. అండ్ తెలంగాణలో విచిత్ర పరిస్థితి అని ఎందుకు అన్నానంటారా? కాంగ్రెస్ పార్టీ గెలవడానికి తెలుగుదేశం పార్టీ మద్దతు కావాలి. మీరే చూశారు, తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, లేదంటే మన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, కోటంరెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా కోమటిరెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ కార్యాలయాలకు వెళ్ళి రిజల్ట్ వచ్చిన తర్వాత అభినందనలు తెలియజేసి వచ్చారు మాకు సహకరించినందుకు అని. అంటే వాళ్ళకి వీఆర్ఎస్కి అగెయిన్స్ట్గా వీళ్ళు పనిచేయాలి. తెలుగుదేశం పార్టీ క్యాడర్ వీళ్ళు కావాలి, జనసేన క్యాడర్ కావాలి. సరే, జనసేన ఎలాగో బీజేపీతో ఉన్నారు అప్పుడు తెలంగాణ ఎన్నికల్లో అందరికీ తెలిసిందే. అండ్ పోటీ చేసినట్టుగా కూడా అంతకుముందు చేసినట్టున్నారు. అది పక్కన పెట్టేస్తే బీఆర్ఎస్కి ఏమో వైఎస్ఆర్సీపీ సపోర్ట్. అంటే వీళ్ళు మాత్రం పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఆంధ్ర అనేటువంటి పదం లేకుండా వీళ్ళు రాజకీయం నడవదు. ఆంధ్ర పార్టీలు ఏవైతే వీళ్ళు మాట్లాడుతున్నారో, తెలుగుదేశం కానీ, జనసేన కానీ, లేదు అంటే మన వైఎస్ఆర్సీపీ కానీ, ఈ పార్టీల మద్దతు ఖచ్చితంగా ఇక్కడ కూడా కావాల్సిందే, వీళ్లతోటే నడవాల్సిందే అన్నట్టుగా ఉంది. ఏం చెప్పాలి ఇంకా? ఇది సామాన్య ప్రజలకు సంబంధించింది కాదండి. ప్రజలకి మనకి రాజకీయాలకు సంబంధం లేదు. ఇది కేవలం ఈ రాజకీయ పార్టీలకు సంబంధించి మాట్లాడేదే, అంతకుమించి ఏం లేదు. సో ఎవరో ఒకళ్ళు మద్దతు తీసుకుని వీళ్ళు చేసేది. ఇప్పుడు వచ్చి మున్సిపల్ ఎలక్షన్స్లోనూ దీంట్లో బీజేపీకి పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారు అంటే ఎందుకు చెయ్యకూడదు? మరి ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్లో రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాము అది ఇది అని చెప్పని వాళ్ళు అప్పట్లో బీఆర్ఎస్ వాళ్ళు, తెలంగాణ నేతలు, బీఆర్ఎస్ అనే కాదు తెలంగాణ నేతలు వచ్చి ఆంధ్రప్రదేశ్లో మీటింగులు పెట్టి మరీ చేసినటువంటి దానికి మరి ఇప్పుడు బీజేపీకి వాళ్ళు ఎన్డీఏ పొత్తులో ఉన్నారు. పొత్తులో ధర్మంగా బీహార్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు, చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేశారు. మేబీ చంద్రబాబు నాయుడు గారిని పిలవకపోవచ్చు బీజేపీ వాళ్ళు, అయ్యా మీరు ఇక్కడికి వచ్చి ప్రచారం చేయండి మాకు జేహెచ్ఎంసీలో అని చెప్పి అడగకపోవచ్చు. మేబీ లోకేష్ని అడిగే అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా లోకేష్ని అడిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ గారిని అడిగారు, ఆయన కూడా ప్రచారం చేస్తానని చెప్పారు. తప్పేముంది దాంట్లో? బీజేపీ వాళ్ళకి జనసేన కావాలి, బికాజ్ అక్కడ ఆయనకున్నటువంటి అభిమానం ఓట్లుగా మలుచుకోవడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళది. ఇప్పుడు వచ్చేదో పవన్ కళ్యాణ్ దిష్టి కళ్యాణ్ అని చెప్పి మాట్లాడడం మరి మహేష్ కుమార్ గౌడ్ గారికి సబబేనా?
ఇవన్నీ ఎలా ఉన్నాయంటే పవన్ కళ్యాణ్ వస్తే ఎక్కడ బీజేపీ ఇక్కడ బలపడిపోతుందో ఇంకా అందువల్ల మనకి ఎక్కడ ఇబ్బంది అయిపోతుందో, అందులోని ఇటీవల జరిగినటువంటి పరిణామాలు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పరిణామాలు ఇవన్నీ తీసుకుని చేసిన తర్వాత మళ్ళీ ఆ ముద్ర ఎక్కడ పడిపోతుందో ఇవన్నీ కూడా బేరీ చేసుకుంటూ భయపడుతున్నారు పవన్ కళ్యాణ్కి. తెలంగాణ రాజకీయ నేతలు పవన్ కళ్యాణ్కి భయపడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా. పవన్ కళ్యాణ్ వస్తే బీజేపీకి ఫెచ్చింగ్ అయిపోతుంది అక్కడ అని. సో ఆబ్వియస్లీ వైఎస్ఆర్సీపీ ఎలాగో బీఆర్ఎస్ తోటే ఉంటుందనేది అందరికీ తెలిసినటువంటిదే. లేస్తే పొద్దున ఆంధ్రాని తిట్టాలి, ఆంధ్ర పాలకులను తిట్టాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలను తిట్టాలి ఈ రాజకీయ నాయకులు. మళ్ళీ సాయంత్రం అయితే ఇది పరిస్థితి. ఇక్కడ ఎన్నికలు ఉన్నాయనగానే ఏదో ఒక పార్టీతోటి వీళ్ళు ఇది చేసుకోవాలి. ఏమనాలి ఇంకా దీన్ని? ఇది కాదా విచిత్రమైనటువంటి పరిస్థితి అంటే? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.